అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెంబసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను గమనించుంటారు. గడచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఈ పార్టీ ఉంది అని. ఒక రాయచోట్లో 7-8 మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు. ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు అనేది నాకు పెద్ద సమస్య కాదది. నేను నా వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వాళ్ళు కానీ, నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కానీ, నా పనితీరు చూసిన వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆలోచన చేయండి. ఈరోజు ఇటువంటి నియంత పోకడలకు వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎక్కడో చెప్తా ఉంటాడు, ఎవరో ఆ కాన్స్టిట్యున్సీ చెత్తను తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో వేశారు, ఇక్కడ చెత్తే కదా అని. ఈరోజు ఇక్కడున్న చెత్తలను ఎక్కడెక్కడ వేస్తున్నారో కూడా చంద్రబాబు నాయుడు వివరించి చెప్తే, ఏ నియోజకవర్గాల్లో ఈయన చెత్తను ఎత్తపోయి వేసినాడు, ఏ ప్రాంతంలో తీసుకుపోయి వేసినాడు కూడా ఆయన కూడా చెప్పాలి. అది చెప్తే ఇంకా ప్రజలకు బాగా తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియదు. రాజకీయ పార్టీల్లో హామీలు అనేవి ఏముండవు. ఎందుకు హామీలు ఉండవు అంటే ఇది ఎన్నికల టైం. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి రారు అనేది ప్రజల చేతల్లో ఉండే పని. వైఎస్ఆర్సీపీకి పని చేయాలా? ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి 25 ఏళ్ళు పనిచేసినానో, కొద్ది సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. మిగతా విషయాలన్నీ పార్టీ చూసుకుంటుంది. అది నా పరిధిలో లేని అంశం. నేను కష్టపడిన వ్యక్తిని, నాకు తెలుసు రాయచోటి. ఈరోజు పక్క పార్టీల్లోంచి వచ్చిన వ్యక్తులకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం చాలా దారుణం. ఇటువంటి వ్యక్తికి నేను సహకరించను అని చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.